హాయ్ అండి. అరటికాయ కూరని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా వండుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలానే వండాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇది చూడటానికి చేపల కూర మాదిరిగా ఉంటుంది. తిన్నా గానీ అలానే ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా నేను 2 అరటికాయలను తీసుకున్నాను. వాటిని చెక్కు తీసి సైడ్‌లను కట్ చేసుకొని ఈ విధంగా క్రాస్‌గా ముక్కల్ని కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు ఈక్వల్‌గా ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసిన తర్వాత వీటి మధ్యలో హోల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే చూడటానికి చేప ముక్కల మాదిరిగా ఉంటాయి. ఈ విధంగా ఈ ముక్కల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి సరిపడినంత ఆయిల్ తీసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని ముక్కలుగా కానీ లేదా మిక్సీ వేసి కానీ తీసుకోవాలి. పెద్ద సైజు టమాటా అయితే ఒకటి సరిపోతుంది. దీనిలోనే 2 పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని వేయించుకుందాము. దీనిలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వీటిని మగ్గించుకుందాము. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని దీనిలో వేసుకుందాము. ఈ మసాలా పేస్ట్ కొంచెం వేగి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దీనిలో సరిపడినంత పసుపు, కారం, ఉప్పు అన్నిటినీ వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చింతపండు రసాన్ని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. దీనిలో నుంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత చింతపండు రసాన్ని వేయాలి. ఇది కొద్దిగా వేడైన తర్వాత దీనిలో 500 ml వాటర్ని తీసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడే మనం ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న అరటికాయ ముక్కల్ని దీనిలో ఒక్కొక్కటిగా వేయాలి. ఈ విధంగా అన్నిటినీ వేసిన తర్వాత వీటిని పులుసులో మునిగేలాగా సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఉడికించుకుందాము. దీనిపై మూత పెట్టి మగ్గించుకుందాము. మధ్య మధ్యలో మూత తీసి చూసుకోవాలి. ముక్కల్ని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. ముక్కలన్నీ కొంచెం మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. దీనిలో నుండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం కొత్తిమీరని చల్లుకుందాము. అంతే, ఎంతో టేస్టీ అయిన అరటికాయ కూర రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.